అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విధానాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నాయకుల్ని నమ్ముతారు. వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. మీరు సంపాదించుకోండి అండ్ మీతో పాటు కార్యకర్తలకు పెట్టండి అండ్ పార్టీకి కూడా అవసరమైనప్పుడు మీరు ఖర్చు పెట్టండి అని ఒక స్వేచ్ఛనిస్తారనమాట. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు చాలా రకాలుగా సంపాదించుకున్నారు. చాలా స్కాములు జరిగాయి. అందులో ప్యాలెస్కు మెయిన్ పెద్ద పెద్ద నాయకులకు కూడా వెళ్ళాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమైనా జరిగితే అది పార్టీకి తనకు నష్టం చేసేలా ఉంటే ఆయన సహించరు. సో తనిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకొని తన చుట్టూనే తిరుగుతూ తనకు తెలియకుండానే తనకు పార్టీకి నష్టం చేసిన ఓ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పక్కన పెట్టారు. అస్సలు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఆయన దగ్గరకు కూడా రానివ్వట్లేదు. వచ్చే ఎన్నికల్లో సీట్ అయితే ఇస్తారు, కానీ నీ పని నువ్వు చూసుకో, ఇంకా రావద్దు, అవసరమైతే నేనే పిలిపిస్తాను అని చెప్పారనమాట. గతంలో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారి నీళ్ళలా ఉండేవాడు. ఎక్కడ ఏ వేడుక జరిగినా, ఏ ఉగాది సంబరాలు జరిగినా, లేదంటే సంక్రాంతి ఇది జరిగినా, ఏ పూజ జరిగినా సరే అక్కడ పక్కనే ఉండి మొత్తం చూసుకునేవాడు ఆయన. యాడ్లు కూడా గట్టి యాడ్లు, సాక్షిలో ఏదైనా పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేవాడు. ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మారంటే 2 సీట్లు ఇచ్చారు. ఒక చోట ఎంపీ సీటు, మరో చోట వాళ్ళ అబ్బాయికేమో ఎమ్మెల్యే సీటు. ఆయనకు జిల్లాలో ఎంపీ సీటు కూడా ఇచ్చారు. అంతగా నమ్మినప్పటికీ ఇప్పుడు ఎందుకు దూరం పెట్టారు అనేదానికి ఒక ఉదాహరణ, ఒక స్పష్టమైన ఆధారం ఏమిటంటే ఆయన పార్టీకి దెబ్బేశారు. ఫస్ట్ టీడీపీ మీడియాతో లింకులు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలతో లింకులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి దూరం పెట్టారు. టీడీపీ మీడియా ఈ మధ్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద అందరూ రివర్స్ అవుతున్నా ఆయన కనీసం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని మాట్లాడలేదు అండ్ విమర్శించలేదు. పార్టీ తరపున ఎక్కడ ఉద్యమంలో ఫైట్ ఏం చేయలే. సో ఆయనకు టీడీపీ మీడియాతో మంచి లింకులు ఉన్నాయని మొదటి నుంచి ఉన్న అనుమానాలు నిజమయ్యాయి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు లింకులు ఉన్నాయనేది వీళ్ళకు అనుమానాలు ఉన్నాయి, అది కూడా నిజమవుతుంది. దీనికంటే ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయన కొన్ని స్కాములు చేశారంట. ఉదాహరణకి ఇది ఉంది కదా, సో 993 ఎగ్ పఫ్స్ ఎవ్రీడే. జగన్ సీఎంఓ స్పెంట్ 3.62 crore ఆన్ ఎగ్ పఫ్స్ లాస్ట్ 5 years అని ఉంది కదా. అంటే 72 లక్షలు సంవత్సరానికి, మొత్తం మీద 993 ఎగ్ పఫ్స్ రోజుకి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వచ్చింది కదా, దాదాపుగా 1 year బ్యాక్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బయట పెట్టారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్ పఫ్స్ అలవాటు లేవు. ఆయన అసలు ఆయన చాలా లిమిట్లో తింటారు, చాలా జాగ్రత్తగా ఫుడ్ తింటారు. ఆయన ఇటువంటివన్నీ తినే టైప్ కాదు. అది ఆయన గురించి పర్సనల్గా తెలిసిన చాలామందికి తెలుసు. మరి ఎందుకు ఈ స్టోరీ ఎలా బయటకు వచ్చిందంటే వైసీపీలోనే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఒక నాయకుడి గురించి. ఆయన సీఎంఓకి భోజనాలు సప్లై చేసే కాంట్రాక్ట్ ఆయన తీసుకున్నాడు. గతంలో సీఎంఓలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో భోజనం సప్లైకి బయట మెస్ ఒకటి ఉండేది, అక్కడ నుంచి సప్లై చేసేవాళ్ళు. భోజనానికి 200 ఖర్చు అయ్యేది, ఇచ్చేవాళ్ళు. ఈయన ఏం చేశాడు, ఆ భోజనం నాణ్యత ఉండట్లేదు, క్వాలిటీ ఉండట్లేదు, సో నేనే సప్లై చేస్తాను, నా సొంత డబ్బులతో నేను సప్లై చేస్తానని చెప్పి ఆయన భోజనం సప్లై చేశాడు సీఎంఓకి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి. ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో బయట 200 ఇచ్చేదాన్ని ఈయన ఒక్కో మీల్కి 1000 రూపాయలు 1500 చొప్పున వసూలు చేశాడు. ఫస్ట్ ఏమో సొంత డబ్బులు అన్నాడు. ఒక ఏడాది పాటు సప్లై చేసిన తర్వాత లేదు మరి నేను బిల్లులు పెట్టాలి, మీరు నాకు బిల్లులు ఇవ్వండి, నేను బాస్కి చెప్పానని చెప్పి బిల్లులు తీసుకున్నాడు. ఆయన సీఎం గారి పక్కన, జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉంటాడు. సో పార్టీలో ఒక రకంగా నెంబర్ 2 చాలా పవర్ఫుల్ లీడరు. సో అందుకే ఇంకా ఆయన అడిగారు కదా అని చెప్పి సీఎం వాళ్ళు బిల్లులు ఇచ్చేశారు. భోజనానికి 1500 రాయలేరు కదా, ఒక మీల్కి 1500 బిల్లుల్లో రాయలేరు కదా, అందుకని ఎగ్ పఫ్స్ అని రాశారనమాట. సో ఈ ఎగ్ పఫ్ స్టోరీ అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా, ఆయనకు తెలియకుండా తన సీఎంఓలో ఇటువంటి వ్యవహారాలు జరగడంలో ఇది బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది, పార్టీకి డ్యామేజ్ చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని వ్యవహారం. ఎవరు చేశారంటే ఆ నాయకుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు. అండ్ లిక్కర్ స్కామ్లో కూడా ఆయనే కీలకం. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కొంత జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, ఆ నాయకుడు చేసింది ఒకటి. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా పార్టీ ఆదేశాలకు భిన్నంగా 100 కోట్ల లావాదేవీలు నడిపించారు. సో ఆయన వలన ఇప్పుడు పార్టీ తరపున పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు కూడా లిక్కర్ స్కామ్లో నిందితులుగా
వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్ డబ్బులు పంచారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలా పార్టీకి సంబంధం లేకుండా, పార్టీకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే తిరుగుతూ ఆయనకు దెబ్బేసి, పార్టీకి దెబ్బేసి, టీడీపీ వాళ్ళతో లింకులుండి, టీడీపీ మీడియాతో లింకులున్న ఆ నాయకుడిని ఎందుకు ఉపేక్షించాలి, ఎందుకు క్షమించాలి, ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చి ఆయన ఈ మధ్య జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, పక్కన తిరగనివ్వట్లేదు, ఏదో అందరితో పాటు ఉంటే ఉండొచ్చు తప్ప పర్సనల్గా ఉండడానికి అయితే లేదనమాట. సో ఆ నాయకుడు ఎవరు అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఇద్దరు తండ్రి కొడుకులకు సీటు ఉండదంట, ఒకరికే సీటు ఉంటుంది. అది ఎవరికి అనేది అంటే కుమారుకు ఉంటుందో తండ్రికి ఉంటుందో తెలియదు వచ్చే ఎన్నికల్లో. అలా ఆయనకు పార్టీలో ఒక లిమిట్ ఒకటి పరిమితం చేశారు అనేది మనకున్న పక్కా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.